దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందాలని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. అపోస్తలుల కార్యాలు 17:30. ప్రతి మనిషి తప్పక దేవుని ఎదుట తీర్పు దినాన్ని నిలబడవలసి ఉంది. తమ జీవితంలో తాము చేసిన ప్రతి క్రియ కొరకు ఆయన యొద్ద లెక్క అప్పగించవలసి ఉంది. పాపం చేసి సులువుగా తప్పించుకోవచ్చు అనుకునే వారంతా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మనుషుడు ఏది విత్తుతాడో అదే పంట కోసుకుంటాడు. అంతేకాదు, పాపం వల్ల వచ్చే జీతం మరణం, అనగా అగ్ని గంధకములతో మండుకొండం. తీర్పులోనికి రాకుండా పాపక్షమాపణ పొందటం కొరకే దేవుడు అంతటా అందరూ మారుమనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు. పాపులను రక్షించేందుకే యేసుక్రీస్తు ప్రభు శిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు.